హలో అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. నేను ఈరోజు ఆలు పరోటా చేస్తున్నా. ఆలు పరోటా నిమ్మకాయ కొద్దిగా పెద్దగా ఉన్నా కూడా పర్లేదు, ఉడికిపోతుంది. ఇంత పెద్దగా ఉంటాయి కదా, ఇవి 2 ముక్కలు చేసుకొని మనం ఇలా వేసుకున్నాం అనుకో, ఒక 2 విజిల్లు 3 విజిల్లు మంచిగా వచ్చే విజిల్ అయితేనేమో ఒక 2 మస్తు అయితే, జల్దీ వచ్చే విజిల్ ఏమో ఒక 3 అయితే సరిపోతుంది. ఇవి మనం కుక్కర్లో వేసుకొని 3 విజిల్ పెట్టుకుంటే అయిపోతుంది. కొద్దిగా కడిగేసి వాటర్ వేసి పెట్టేద్దాం. చూడండి, ఆలు ఉడికిపోయింది కదా, నేను ఈ బౌల్లో వేసుకుంటాను. దీని పైన తోలు తీసేసి, కొంచెం గరమే ఉన్నాయి, ఇలా మ్యాచ్ చేసుకుంటే మొత్తం మెత్తబడిపోతాయి. చూడండి ఎలా వస్తుందో కదా, బాగా వస్తుంది కదా. గరం ఉంది కదా, గరంతో మ్యాచ్ చేస్తే కొంచెం మెత్తగా అనిపించినా కూడా చల్లబడ్డాక గట్టిగా అవుతుంది అన్నమాట. దీంట్లోనే కారం ఇవ్వట్లేదు, పచ్చిమిర్చి వేస్తాను. దీంట్లో కొత్తిమీర కట్ చేసి పెట్టాను, కొత్తిమీర కూడా పచ్చిది, ఆనియన్స్ కూడా వేసేస్తాను. ఒక ముక్క తీసి కట్ చేసి పెట్టాను చిన్నగా. దీంట్లోనే కొన్ని నువ్వులు, 1 స్పూన్ అన్ని నువ్వులు తీసుకున్నాను. వామ అని అంటారు, అజ్వాయిన్ అని కూడా అంటారు. ఇది వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకోటి, ఆలు కొంచెం మనకు వాతం కదా, ఆలు వాతం కాబట్టి వామ తినడం వలన మనకు టేస్ట్ ఉంటుంది, హెల్త్కు మంచిది అన్నమాట. ఇంకా ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ఒక తగినంత అట్లా వేసుకోండి. సగం స్పూన్ వరకు పట్టింది నాకు. ఇప్పుడు ఇదంతా కలిపేద్దాం. దీంట్లో మ్యాంగోది ఆమ్చూర్ మసాలా అని మనకు బయట మార్కెట్లలో దొరుకుతుందండి. నా దగ్గర అది అయిపోయింది. ఆమ్చూర్ అంటే మామిడికాయే కదా, పుల్లగా ఉంటుంది పౌడరు. అందుకే నేను నిమ్మకాయ, ఒక సగం నిమ్మకాయ దీంట్లో పిండుతున్నాను. కొంచెం కట్టలా పులుపులాగా అనిపిస్తుంది, పులుపు అంటే కట్టలాగా అనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది. అందుకే ఒక సగం తీసుకున్నాను, నేను సగం పిండేస్తున్నాను. గింజలు ఉంటాయి కదండి, ఇవి తీసేసుకోలేదు, దీంట్లో పడ్డవి తీసేస్తున్నాను. ఇప్పుడు సూపర్ ఉంటుంది అసలు. ఇంక ఇప్పుడు మనము ఇవి రౌండ్గా బాల్ లాగా పెట్టుకొని మనం చపాతీకి పెట్టడమే. పెంకు పెట్టుకొని స్టవ్ కూడా ఆన్ చేసేసుకున్నాము. నేను ఈ లడ్డుల్లాగా కట్టేశాను. మనకు ఇది చల్లగా అవుతుంటే బిగ్గర అవుతుంటవి, మంచిగా అనిపిస్తుంది. ఇంకా మనం ఒకటొకటి మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో అన్ని కౌంట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో 2 తింటారు, మేము 4 ఉన్నాము, 8, ఇంకో 2 అలా ఎక్స్ట్రా, అంతే. అందుకే ఇంట్లో వాళ్ళని చూసుకొని కౌంట్ చేసుకొని పెట్టేస్తాను అన్నట్టు. ఎప్పుడైనా అట్లనే పెడతా. కొంచెం గరం కూడా ఉన్నాయి, మొత్తం తీసేసుకోవాలి. ఆలు పరోటాకి గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. అవి ఒక 1/2 కిలో ఉంటాయి. దానికి మన ఇష్టం, మనకు ఒకవేళ పిండి వెలిగిందనుకో చపాతీ కూడా చేసుకోవచ్చు. ఇది గోధుమ పిండేనండి. దీంట్లో కొంచెం ఉప్పు వేద్దాము. ఉప్పు వేస్తే టేస్ట్ వస్తుంది కదా, ఉప్పు వేస్తాము. ఉప్పు తగినంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుదాము. కొంచెం మెత్తగానే కలుపుకుందాము, అంత గట్టిగా చపాతీలాగా అవసరం లేదు. కొద్దిగా మెత్తగానే ఉంటే మంచిగా వస్తుంది. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇంకొక 10 నిమిషాలు నానితే ఇంకా బాగా వస్తుంది, సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆలు పరోటాకి ఇవి బాగుంటాయి.
ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేది. అప్పుడు పిండి కలిపి పెట్టాను కదా, చూడండి ఎలా వచ్చింది. ఇలా ఉంటే మనం బొబ్బట్లకి భక్ష్యాలకు చేస్తాం కదా, ఇలా ఉంటే మంచిగా వస్తాయి ఆలు పరోటా. కొంచెం నూనె వేస్తే ఎంత కలర్గా కనిపిస్తుంది కదా ఆలు పరోటా. మంచిగా ఫ్రై అయితే క్రిస్పీగా అనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది. కానీ చిన్నపిల్లలకి పెడితే జల్దీ హెల్దీ. మన పెద్దవాళ్ళు అంటే అంత ఆలు తినొద్దు అది ఇదని, వాతము మందము అని అంటారు, కానీ చిన్నపిల్లలకు మంచిదండి. కానీ దీంట్లో అన్నీ వేసాను కదా, అజ్వాయిన్ అదే వామ నువ్వులు హెల్దీగా వేసాను కదా. ఇది ఫ్రై అయిపోయింది, తీసుకుందాం.